వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై ప్రజల్లో చైతన్యం వచ్చేలా కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్లో వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై నిర్వహించిన అవగాహన సదస్సులో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది ఉద్యమంగా మారాలని అన్నారు. దేశంలో ఎప్పుడూ ఏదో ఒక చోట ఎన్నికలు జరగడం వల్ల ఎన్నికల కోడ్తో అభివృద్ధి పనులకు విఘాతం కలుగుతోందని అన్నారు. ఏకకాలంలో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తే అభివృద్ధి పనులకు ఎదురవుతున్న అవరోధాలు తొలగిపోతాయని అన్నారు. ఎక్కడ ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్ అవుతుంటే ప్రతిరోజు 1 మంత్ హైదరాబాద్లో ఉన్నటువంటి తెలుగు ఛానల్స్ అన్ని రివ్యూ చేస్తాయి. ఎంత మ్యాన్ అవర్స్. ఈరోజు ఒకసారి ఎలక్షన్ అయిపోతే ఈరోజు ప్రధానమంత్రి గారు ప్రతి 3 నెలలకు ఒక రాష్ట్రానికి ఎలక్షన్స్కి వెళ్ళాలి. మనకు చూడండి, మనకు 2023లో అసెంబ్లీ ఎలక్షన్స్ అయినాయి, 2024లో పార్లమెంట్ ఎలక్షన్స్ అయినాయి, 2025లో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయినాయి, మళ్ళీ ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి, మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి, మన కార్పొరేషన్ ఎలక్షన్స్ ఉన్నాయి. వన్ నేషన్ వన్ ఎలక్షన్ విషయంలో ప్రజలను చైతన్యం చేయాలి. ప్రజల ద్వారా రాజకీయ పార్టీల మీద, విశ్లేషకుల మీద ఒత్తిడి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఒక ప్రజా ఉద్యమంగా రావాలి.